యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే విధేయులయుండుడి. విధేయులయుండుడి అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే అపోస్తలైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉందండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి. మరి విధేయులు ఎవరి యందు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన తల్లిదండ్రులందు మరి ప్రభువునందు విధేయత కలిగి జీవించాలని ఈ లేఖనం తెలియజేస్తూ ఉన్నది. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకోవచ్చండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు నాయనా. ఈ దినాన్న తండ్రి నాయన నువ్వు నాయన మాతో మాట్లాడుచుండగా నాయన మాట్లాడే అంశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన విధేయతను కలిగి ఉండి నాయన ఉండమని నీ వాక్యం సెలవిస్తుంది. ఎవరి యందు విధేయత కలిగి ఉండాలని చూస్తున్నట్లయితే నాయన ఆ యొక్క అంశం ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి నాయన మేము ఎవరి యందు విధేయత కలిగి జీవించాలో అటు రీతిగా జీవించడానికి కృప దయచేయమని ప్రభా ఇక చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరి యందు విధేయత కలిగి ఉండాలండి. మొదటిగా పిల్లలైన వారు దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. తర్వాత తల్లిదండ్రులందు విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన తల్లిదండ్రులందు మనం విధేయతను చూపించాలి. అంటే విధేయతను చూపించడం అంటే మనము ప్రతి విషయంలో తగ్గించుకుని జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన తండ్రి మనతో ఏదైనా చెప్పినప్పుడు, మన తల్లి మనకి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? వినేవారుగా ఉండాలండి. మరి వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా మనం చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులైన వారు బిడ్డలకి ఎప్పుడూ చెడు అనేది చెప్పరు, మంచి అనేదే చెప్తారు. అంటే తన బిడ్డలు అందరిలోనూ గౌరవంగా ఉండాలి, మంచిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు కదండి. నా బిడ్డ గురించి అందరూ ఉన్నతంగా చెప్పుకోవాలి, గొప్పగా చదువుకోవాలని మరి బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఎంతగానో ఊహించుకొని జీవిస్తూ ఉంటారు. మరి అలాంటి తల్లిదండ్రులందు మనం ఏం కలిగి ఉండాలండి? విధేయతని కలిగి ఉండాలంట. మరి విధేయత కలిగి ఉన్నప్పుడు మరి మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? సన్మానించేవారు ఉండాలి. అంటే సన్మానం అంటే పెద్ద పెద్ద బొకేలు తెచ్చి, లేకపోతే సాల్వాలు తెచ్చి, లేకపోతే దండలు తెచ్చి వాళ్ళని మరి దండలు వేసి గౌరవించడం కాదండి, సన్మానించడం కాదు. సన్మానం అంటే అది కాదు. సన్మానం అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటను మనం వినాలండి. తల్లిదండ్రులు మనకి ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ఆలకించేవారుగా ఉండాలి. అంటే వాళ్ళని గౌరవించేవారుగా ఉండాలి. మరి సన్మానించడం అంటే వాళ్ళని ఏ విధంగా మనం గౌరవిస్తున్నా, అంటే వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తున్నా, మరి ఒక కాపరి అయినా లేకపోతే మరి ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని మనం ఏం చేస్తామో గౌరవించి వాళ్ళని సన్మానిస్తాం. అలానే మరి దండల ద్వారా కాదండి, వాళ్ళని మనం గౌరవించేవారిగా ఉండాలి, సన్మానించేవారిగా ఉండాలి, వారి మాటకి మనం లోబడి జీవించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మన తల్లిదండ్రులకు లోబడి వాళ్ళ మాట విని వాళ్ళని సన్మానించేవారుగా ఉంటామో అప్పుడు మన పట్ల ఏం జరుగుతుందంటండి? మేలు కలుగుతాయంట. మన జీవితంలో ఉన్నతమైన మేళ్ళు మనం చూడాలంటే మొదటిగా మనం ఏం చేయాలండి? మన తల్లిదండ్రులు మనము సన్మానించాలి, మన తల్లిదండ్రులు మనము గౌరవించేవారుగా ఉండాలి. అలాగూ జీవించినట్లయితే మరి మన యొక్క జీవితంలో అనేకమైన మేలు చేస్తారు. మన జీవితాల్లో మేలు కలిగజేసేది ఎవరండి? దేవుడు. మరి దేవుడు ఏ విధంగా మనకి మేలు చేస్తాడు? మొదటిగా మనము దేవుని యందు మరి భయభక్తులు కలిగి విధేయులై ఉండాలి. తర్వాత మన తల్లిదండ్రులందు భయభక్తులు కలిగి విధేయులై ఉండి మరి వారిని సన్మానించేవారుగా మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో మేలు కలుగుతాయి. అలాగూ మరి తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకు తల్లిదండ్రులని సన్మానించాలి? ఎందుకు తల్లిదండ్రులను గౌరవించాలి? ఎందుకు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి అంటే ఒక తల్లి తన బిడ్డకి జన్మనివ్వడానికి తను మరి ఎంతగా శ్రమ పడుతుందండి. 9 నెలలు ఆ యొక్క గర్భంలో మోస్తూ
మరి ఆ యొక్క 9 నెలల్లో ఎలాంటి పరిస్థితులు కలుగుతాయో ఆమెకు తెలియదు, ఎలాంటి పరిణామాల్లో ఆమె ఉంటుందో తెలియదు. అలాంటి స్థితిలో ఆ యొక్క 9 నెలలు ఆ యొక్క గర్భంలో మోస్తూ మరి అక్క ప్రసవ దినం వచ్చినప్పుడు మరి ఆమె నొప్పులతో బాధపడుతున్నప్పుడు కానివ్వండి, లేదైనా మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన సందర్భాల్లో మరి డాక్టర్లు చెప్తారు, ఒక్కొక్కల జీవితాల్లో మరి ఎవరినో ఒకరినే కాపాడగలుగుతామని మరి డాక్టర్లు చెప్తారు కదండి. మరి ఆ యొక్క భర్త చేత సంతకం చేయించుకుంటారు, ఏం జరిగినా అది మా తప్పు కాదని మరి అక్కడ సంతకం చేయించుకుంటారు. అంటే ఒక్కొక్క సందర్భంలో తల్లి బ్రతకొచ్చు, లేకపోతే బిడ్డ చనిపోవచ్చు, లేకపోతే బిడ్డ చనిపోవచ్చు, తల్లి బతకొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ బిడ్డని బ్రతికించాలంట తల్లి ఏం చేస్తుంది, నేను మరణించినా పర్లేదు నా బిడ్డని బ్రతికించండి అని తల్లి అంటుంది. అంటే తన యొక్క బిడ్డకి జన్మనివ్వడానికి తన యొక్క జీవితాన్నే ఆమె విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంది. ఎన్ని నొప్పులైనా భరిస్తూ ఉంటుంది, ఎందుకండి ఒక బిడ్డకి జన్మనివ్వాలని. అలాగూ జన్మనిచ్చిన బిడ్డ మరి పాడైపోతున్నప్పుడు, ఒక చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందండి, ఇలాగ ఉండకూడదురా, లేకపోతే తండ్రి కూడా ఇలా ఉండకూడదురా, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పినప్పుడు చాలామంది బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అనుకుని తల్లిదండ్రులని ఎదిరించి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. అలాంటి జీవితము ఏ బిడ్డ జీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన తల్లిదండ్రులు మనకి ఎంతగా మన మీద ప్రేమ చూపు మనల్ని పెంచుకుంటారు కదండి. మనకి ఏది కావాలంటే అది తెచ్చి, ఏది కావాలంటే అది ఇస్తూ మనల్ని పెంచుకుంటూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు యందు మనం ఏం చేయాలండి, విధేయతను చూపించాలి, సన్మానించాలి, గౌరవించే వారిగా ఉండాలి, వాళ్ళ యందు భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగూ జీవించినప్పుడు దేవుడు మన పట్ల అనేకమైన మేళ్ళు దయచేస్తాడు. అంత మాత్రమే కాకుండా మరి తల్లిదండ్రులందు మరి బిడ్డలు ఏం చేయాలండి, సన్మానించాలి, గౌరవించాలి, విధేయతను చూపించాలి. అదేవిధంగా మరి బిడ్డల విషయంలో కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అనేది మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిందండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. మరి పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేయాలండి, విచ్చలవిడిగా వాళ్ళని విడిచిపెట్టకూడదు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళు పెంచాలంట. వాళ్ళకి ఏం చేయకూడదంటండి, కోపము రేపకూడదంట. మరి దినాల్లో తల్లిదండ్రులు ఏదన్నా మరి బిడ్డలు విసుక్కున్నప్పుడు, లేకపోతే తిట్టినప్పుడు, లేకపోతే కొట్టినప్పుడు వాళ్ళ మనస్సుకి ఏది తోస్తే ఆ విధంగా చేస్తున్నారండి. అందుకనే తల్లిదండ్రులైన వారు జాగ్రత్త కలిగి మీ బిడ్డల విషయంలో మీరు జాగ్రత్తగా వాళ్ళకి చెప్పేవారుగా ఉండాలి, వాళ్ళకి నచ్చ చెప్పుకునేవారుగా ఉండాలండి. వాళ్ళకి అర్థమైన రీతిగా, వాళ్ళు ఎంతగా ఇసిగించినా కూడా మరి మీరు తిట్టకుండా లేకపోతే కొట్టకుండా వాళ్ళకి నచ్చిన రీతిగా నచ్చ చెప్పే రీతిగా మరి చెప్పినట్లయితే వాళ్ళు వింటారేమో. లేకపోతే కోపం వచ్చి మీ బిడ్డల్ని మీరు కొట్టినా లేకపోతే తిట్టినా మరి వాళ్ళ మనస్సులు గాయపడి మరి దినాల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అలాంటి పరిస్థితికి మీ బిడ్డలు రాకుండా జాగ్రత్తగా వారికి మరి నచ్చ చెప్పేవారికి ఉండాలని ఈ దినాన్న ఆయన మనతో మాట్లాడుచున్నారు. మరి దేవుని యొక్క శిక్షలోను బోధనలోను మనం పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది యవన బిడ్డలు ఈ దినాల్లో, చంటి బిడ్డలు కానివ్వండి, యవన బిడ్డలు మరి ఎవరైనా కానివ్వండి, మరి ఈ యొక్క సెల్ ఫోన్లకి చాలా ఆకర్షితులవుతున్నారు. ఆ సెల్ ఫోన్లో అనేకమైన వీడియోస్ చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఆ ఫోన్లో చేస్తున్నదే, వాళ్ళు చూపిస్తున్నదే నిజమనుకుని మరి వాళ్ళు ఈ లోకంలో మరి చూసిన ప్రతి పిల్లలు ఏం చేస్తున్నారండి, ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి, మరి వాళ్ళు అవసరాలను బట్టి వాళ్ళు మరి యాక్టింగ్ చేస్తూ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అది నిజమనుకుని మరి ఈ దినాల్లో అనేక మంది బిడ్డలు అలా చేస్తూ మరి తల్లిదండ్రులని చాలామంది హతమారుస్తున్నారండి. మరి తల్లి ఏదైనా చెప్పినప్పుడు చేయనప్పుడు, లేకపోతే తండ్రి ఏదైనా చెప్తే చేయకపోతే ఫోన్లో చూసి వాళ్ళని చంపేసే పరిస్థితులకి అనేక మంది పిల్లలు
మరి మారిపోతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఒకవేళ తండ్రి తిట్టినా లేకపోతే కొట్టినా, లేకపోతే తల్లి తిట్టినా కొట్టినా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ మరి లోకానుసారంగా జరుగుతున్నాయి. కాబట్టి మరి లోకంలో జరుగుతున్న వాటిని బట్టి మనం జాగ్రత్త కలిగి మన పిల్లల యందు మనము మరి వాళ్ళకి నచ్చ చెప్పేవారు ఉండాలి. ఎంత ఇసికించినా, ఎంత ఏడిపించినా కూడా మరి నచ్చ చెప్పే రీతిగా మనం చెప్పేవారు ఉండాలి. కానీ వాళ్ళని మనం ఏమీ చేయకూడదండి. ఎందుకంటే దినాలు ఆ విధంగా ఉన్నాయి. భయంకరమైన దినాల్లో మనం భయంకరమైన జీవితాలు జీవిస్తున్నాం. కాబట్టి మన పిల్లలకి చాలా జాగ్రత్తగా మనం చెప్పేవారు ఉండాలి. అదేవిధంగా మన తల్లిదండ్రులు మనకి ఏది చెప్పినా మంచిగా చెప్తారు. కాబట్టి మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ మాట ప్రకారము మనం జీవించేవారుగా ఉండాలి. మరి యవనస్తుల వివాహ జీవితాల గురించి కూడా మరి దేవుడు తెలివిస్తుంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఏదైనా మనకి చేస్తారంటే అది మంచిగా ఉండాలని ఆలోచించి చేస్తూ ఉంటారు కదండి. ఈ దినాల్లో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. మరి ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో చాలామంది జీవితాలు మరి చేసుకున్న వెంటనే వాళ్ళ జీవితంలో వివాదాలు వచ్చి, మరి కలతలు వచ్చి, మరి విడిపోయేవారే చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి అదే తల్లిదండ్రులు మన గురించి ఆలోచించి మరి మనకి మంచి మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళామనుకోండి, మన జీవితము ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలామంది జీవితాల్లో ఇది తల్లిదండ్రులకి వ్యతిరేకంగా తిరిగి వాళ్ళకి నచ్చిన వారితో జీవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితము మరి జీవించకూడదండి. మరి అలాంటి జీవితం జీవిస్తే చాలా అనార్థాలు జరుగుతాయి. అందరి జీవితంలో జరగవు కానివ్వండి, మరి ఎక్కువ మంది జీవితంలో తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు నచ్చిన వారితో వాళ్ళు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్న కొంతమంది జీవితాల్లో అలా జరుగుతున్నాయి. కాబట్టి మరి మన సొంత నిర్ణయం మనం తీసుకోకుండా మన తల్లిదండ్రులతో మనం ఏకీభవించి మంచి చెడు ఏంటని తెలుసుకుని ఒక జీవిత భాగస్వామిని బిడ్డలు ఎన్నుకునేవారు ఉండాలి. అలాంటి జీవితాన్ని జీవించేవారు ఉండాలండి. ఈ దినాన్న మరి తల్లిదండ్రుల యందు విధేయత కలిగిన బిడ్డలుగా, లేకపోతే బిడ్డల యందు ప్రేమ కలిగి వారిని ఎంతో ప్రేమగా మరి లాలించే తల్లిదండ్రులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళకి ఎటువంటి నొప్పి కలగకుండా, ఎటువంటి బాధ కలగకుండా వారికి అర్థమయ్యే రీతిగా మరి తల్లిదండ్రులు బిడ్డలకి చెప్పేవారుగా ఉండాలండి. మరి ఈ దినాల్లో చాలామంది భయంకరంగా చిన్న బిడ్డల్లో కూడా మరి ఇలాంటి పరిస్థితులు నాటుకుపోతున్నాయి. మరి యొక్క ఫోన్లో చూసి మరి చిన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులు కొడుతుంటే మరి ఫోన్లో చూసిన వాటిని బట్టి తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతూ వాళ్ళకి కొట్టడం, లేకపోతే ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారండి. అలాంటివి జరగడం వల్ల మరి రాబోయే దినాల్లో వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. కాబట్టి మరి చిన్న వయసులోనే వాళ్ళని దేవుని యొక్క శిక్షలోను బోధనలోను పెంచినట్లయితే మరి వాళ్ళ యొక్క జీవితాలు దినదినం అభివృద్ధి పొందే జీవితాలుగా ఉంటాయి. ఈ దినాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులైన ఎవరైనా కూడా మొదటిగా ఎవరికి విధేయులై ఉండాలండి? దేవుని యందు విధేయతను కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. తల్లిదండ్రులుగా నువ్వు దేవుని యందు విధేయత కలిగి భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే నీ బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తే ఆ మార్గం గుండానే పిల్లలు నడుస్తూ ఉంటారు. నువ్వు లోకానుసారంగా జీవిస్తూ లోకాశల వైపు తిరిగి మరి ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ బిడ్డలు కూడా అదే జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి మన బిడ్డల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దినాల్లో మరి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడ చూసినా ఈ యొక్క ఫోన్ల వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయండి. అది భార్యాభర్తల జీవితంలో కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, మరి స్నేహితుల విషయంలో కానివ్వండి, బంధువుల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయం, ఎవరి విషయంలో అయినా అనేకమైన అనార్థాలు సెల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వాటి యందు మనం దూరంగా ఉండి మన బిడ్డల్ని మరి దేవుని యొక్క శిక్షలోను బోధనలోను పెంచితే వాళ్ళ జీవితాలు మరి మేలుకరంగా ఉంటాయండి. అలాగూ మన పిల్లల్ని పెంచేవారు ఉండాలి. ప్రతి పిల్లవారు కూడా మరి తల్లిదండ్రులను సన్మానించేవారు, గౌరవించేవారుగా, విధేయత చూపించేవారుగా ఉండడానికి మరి వాళ్ళు నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి జీవితం జీవించడానికి మరి ప్రతి ఒక్కరూ దేవుని అందు విధేయత కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.
ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు. ఎందు నిమిత్తం అయితే తండ్రి నాయన విధేయులై ఉండడని వాక్యం ద్వారా మీరు మాట్లాడారో మాకైతే తెలియదు ప్రభువా. ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన తల్లిదండ్రులు ఎందు విధేయత కలిగి నాయన వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించేవారిగా, సన్మానించేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డలకి కోపం రేపకుండా సమాధానముగాను నాయన ఎంతగానో నచ్చ చెప్పి వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించేవారిగా, వాళ్ళ కోపం లేకుండా నాయన ప్రభు నీ యొక్క శిక్షలోను బోధనలోను పెంచడానికి కృప దయచేయండి దేవా. నీకు వందనాలు. సమస్త మానవాళి తండ్రి నీ యందు విధేయులకు జీవించినట్లుగా సహాయం దయచేయండి. అనేక మంది జీవితాల్లో రక్షణ లేకుండా జీవిస్తున్నారు. అలాంటి రక్షణార్థమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి నాయన అది మా హృదయాల్లో ఫలింపచేయమని ప్రభా. చిన్న ప్రార్థన దేని ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.